మనకి ఇప్పుడు ఏంటంటే ఈ కమాండ్స్ అన్నిటి అంటే మనం అసలు లైనెక్స్ ఎట్లా ఉంటుంది అని చూపించడానికి నేను మీకు ఏంటంటే అమెజాన్లో క్లౌడ్లో మీకు నేను లైనెక్స్ ఒక సర్వర్ ఒకటి తీసుకుని దాంట్లో మీకు కమాండ్స్ అన్ని చూపించడం జరుగుతుందండి. ఓకే, కమాండ్ రన్ చేసాను, ఇప్పుడు కనెక్ట్ అవుతున్నాను. నేను ఇక్కడ ఇన్స్టెంట్ కనెక్ట్ అవుతున్నానండి. అంటే నేను SSH క్లయింట్ ఏం తీసుకోకుండా నేను ఇక్కడే బ్రౌజర్లోనే కనెక్ట్ అవుతున్నాను. ఒకవేళ మీకు ఇది EC2 ఎలా చేయాలి అంటే మీకు మళ్ళీ ఇంకో వీడియోలో నేను చూపిస్తానండి. ఓకే ఓకే, కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఓకే, ఇదండి, ఇలా ఉంటుంది. ఇది కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అండి. మోస్ట్లీ ఇలాగే ఉంటుంది మనకి ఆఫీసెస్లో కూడా కమాండ్ లైన్ ఇంటర్ఫేసే ఉంటుంది. మనకి డెవ్ ఎన్విరాన్మెంట్స్ అని చెప్పాను కదా, QA ఎన్విరాన్మెంట్స్, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ఇలాగే ఉంటుంది మనకి. ఇక్కడ ఏంటంటే మనకు కమాండ్ లైన్స్ ద్వారా మనం ఏంటంటే మనకు కావాల్సిన ఆపరేషన్స్ మనం చేస్తాం. ఇప్పుడు సూడో యూజర్కి నేను వెళ్తున్నానండి. సూడో అంటే రూట్ యూజర్ అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏంటంటే ఇది యూజర్ అనమాట, EC2 యూజర్. డిఫాల్ట్గా ఇది అమెజాన్లో తీసుకున్నానంటే డిఫాల్ట్గా EC2 యూజర్ వస్తుంది. అండ్ ఆల్సో దిస్ ఇస్ ద IP అడ్రస్. సో sudo -i అంటే it will shift to the root directory, sorry, root user. చూడండి, ఇక్కడ రూట్ కింద చేంజ్ అయింది, చూసారా? మీకు చెప్పాను కదా. ఓకే, ఇది ఇలా టిల్ట్ సింబల్ కానీ వచ్చిందంటే ఇది /root అండి. మీకు కావాలంటే ప్రజెంట్ ప్రింట్ వర్క్ డైరెక్టరీ PWDN, ఇది ఒక కమాండ్ అండి. మనం ఏ డైరెక్టరీలో ఉన్నామో అది చెప్తుంది. మనం ఎక్కడ ఏ పాత్రలో ఉన్నామో ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఏదో అది మనకు చూపిస్తుంది. చూడండి, /root లో ఉన్నాం మనం. ఇది అసలు మెయిన్ /root ఎక్కడ ఉందో మీకు చూపిస్తాను ఇప్పుడు. CD అంటే చేంజ్ డైరెక్టరీ అండి. డైరెక్టరీ అంటే ఒక ఫోల్డర్ నుంచి ఇంకో ఫోల్డర్కి మనం వెళ్తాం కదా. ఒక ఫోల్డర్ నుంచి మనం విండోస్లో అయితే మౌస్ క్లిక్ చేసి ఒక ఫోల్డర్ నుంచి ఇంకో ఫోల్డర్కి వెళ్తాం ఇలా కమాండ్ లైన్ గాని ఉంటే మనకు కమాండ్ ఇదండి, చేంజ్ డైరెక్టరీ. CD, C అంటే చేంజ్, D అంటే డైరెక్టరీ. సో ఎక్కడికి మనకి చేంజ్ అవుదాం? // అదే కదా మెయిన్ రూట్ ఇందాక చెప్పించింది. చూడండి, /లోకి వెళ్ళింది. ఇప్పుడు మనం మెయిన్ రూట్లో ఉన్నాం. కావాలంటే చూడండి, చెక్ చేయండి. PWD చూడండి, ఇది ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ, ఇది /. కానీ మనం మోస్ట్ ఆఫ్ ద ఆపరేషన్ రూట్లోకి వచ్చే చేస్తాం. CD అని కొట్టంగానే టిల్ట్లోకి వచ్చేస్తుందండి, రూట్ యూజర్లో వచ్చేస్తుంది. ఇప్పుడు PWD కొట్టండి, చూడండి /root ఉంది. ఓకే, ఇవి కొన్ని కమాండ్స్ అండి, ఇవి గుర్తుపెట్టుకోండి. మీకు మళ్ళీ ఫ్యూచర్లో ఇంకా నెక్స్ట్ క్లాస్లో మీకు కావాల్సిన కమాండ్స్ ఇంకా కొన్ని లిస్ట్ ఆఫ్ కమాండ్స్ ఉన్నాయి. కమాండ్స్ చెప్పిన తర్వాత ఏంటంటే దాంట్లో ఇంకొంచెం ఇన్డెప్త్గా వెళ్తూ మనం వీడియోస్ కంటిన్యూ చేసుకుందాం. ఓకే, మనం ఇందాక డైరెక్టరీ స్ట్రక్చర్ చెప్పాం కదండి. /root కింద ఎన్ని సబ్ డైరెక్టరీస్ ఉంటాయి, అవన్నీ ఎట్లా చూడాలి ఏంటి అని ఇప్పుడు మనం చూపిస్తానండి. చూడండి, ఇప్పుడు మనం /root లో ఉన్నాం. మెయిన్ రూట్ అంటే బిగినింగ్ ఆఫ్ ఆల్ ద డైరెక్టరీస్. సో ఇప్పుడు మనకి ఈ డైరెక్టరీలో ఎన్ని సబ్ డైరెక్టరీస్ ఉన్నాయి, ఎన్ని లిస్టులు ఉన్నాయి, ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, ఇవన్నీ చూడాలంటే ఎలాగా? మనకి ఇప్పుడు ఒక కమాండ్ యూజ్ చేయాలండి. అండ్ LS అన్న యూజ్ చేయొచ్చు. సారీ, LS అంటే లిస్ట్. we can get a list of all the files or directories in that directory. సో ఈ /root అనే డైరెక్టరీలో మనకి ఏవైతే డైరెక్టరీస్ ఉన్నాయో, ఏవైతే ఫైల్స్ ఉన్నాయో అవన్నీ మనకి ఇక్కడ వస్తాయండి, లిస్ట్ వచ్చేస్తుంది, దాని యొక్క లిస్ట్. దానికి మనం LS అనే కమాండ్ని యూజ్ చేస్తాం. మనకి ఇలా వద్దు, ఇంకా లాంగ్ లిస్ట్ అట్లా రావాలంటే LL అని కూడా చేయొచ్చు. LL కొట్టగానే మనకి చూడండి లిస్ట్ ఈ విధంగా వస్తుంది. ఇందాక ఏంటంటే హారిజాంటల్గా ఇట్లాగా వచ్చింది. ఇప్పుడు ఏంటంటే మనకి డీటెయిల్స్తో పాటు అసలు అది ఏంటి, అది లిస్ట్, అది ఫైలా, డైరెక్టరీయా, లింక్డ్ ఫైలా ఏంటి అంతా మనకి ఇక్కడ చూపిస్తుంది. అంటే దాని రూట్ యూజర్ పర్మిషన్, ఎప్పుడు డేట్, ఎప్పుడు అది అయింది,
ఆ డేట్ ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ చూపిస్తుందండి. సో ఇప్పుడు ఒక దాంట్లో బిన్లోకి వెళ్దాం. బిన్లోకి వెళ్ళాలంటే ఇప్పుడు cd/bin నేను ఆ డైరెక్టరీలోకి వెళ్తున్నా. చేంజ్ డైరెక్టరీ cd చేంజ్ డైరెక్టరీ /bin. ఓకే, వెళ్ళి చూద్దాం. ఇప్పుడు ఏంటంటే దీని లోపల అసలు ఏమేమి ఉన్నాయి నేను చూడాలి కాబట్టి ll కొడతాం, లేదంటే ls అన్న కొట్టండి. చూడండి అన్ని ఫైల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఫైల్స్ అండి. మనకి ఫైల్కి డైరెక్టరీకి తేడా ఎలా తెలుస్తుందంటే మీకు చూపిస్తాను. చూడండి ఇక్కడ ముందు డి అని కానీ వచ్చిందంటే అది డైరెక్టరీ అండి. డైరెక్టరీ అంటే ఫోల్డర్ అనుకోండి. లేదంటే డాష్ కనుక వచ్చిందంటే ఇక్కడ ముందు అది ఒక ఫైల్ అన్నమాట. ముందు డి కానీ వస్తే అది డైరెక్టరీ, ముందు డాష్ కనుక వచ్చిందంటే అది ఒక ఫైల్ అన్నమాట. అదే ముందు ఎల్ కనుక వచ్చిందంటే అది ఆ లింక్డ్ ఫైల్ అన్నమాట. లింక్డ్ ఫైల్ అనేది అది కొంచెం అదొక కాన్సెప్ట్. మీకు మళ్ళీ ఇంకో వీడియోస్లో చూపిస్తాను. ఓకే, ఓకే ఎల్ఎస్ కొట్టి చూద్దామండి. ఇక్కడ మనకి చాలా వ్యాస్ట్గా వస్తుంది కదా, ఎల్ఎస్ కొట్టి చూద్దాం. చూడండి ఇవన్నీ కమాండ్స్ అండి. ఈ కమాండ్స్ అన్ని /bin డైరెక్టరీలో ఉంటాయి అన్నమాట. చూడండి rm అనేది ఒక కమాండ్, rmdir అనేది ఒక కమాండ్, ఇవన్నీ కమాండ్సే. ఈ కమాండ్స్ అన్ని /bin డైరెక్టరీలో ఉంటాయి అన్నమాట. సో ఓకే, ఇప్పుడు మనం ఈ డైరెక్టరీ నుంచి బ్యాక్ /rootకి వెళ్ళాలి. అప్పుడు /, ఇది కమాండ్ అండి. మళ్ళీ /కి వచ్చేసాం. ఇది చూడండి ప్రీవియస్లీ మనం బిన్లో ఉన్నాము. ఇప్పుడు ఏంటంటే cd స్పేస్ ఇచ్చి 2 డాట్స్ ఇచ్చి ఇవి ఎంటర్ కొట్టగానే మనకి /లోకి వచ్చేసాం అనమాట. ఓకే, అగైన్ లాంగ్ లిస్ట్ కొట్టండి, ll లాంగ్ లిస్ట్ కొట్టంగానే చూడండి నాకు బిన్ అవన్నీ చూపిస్తున్నాను. బిన్ ఇందాక బూట్ చెప్పాను కదా, బూట్లో అది మన సాధ్యమైనంత వరకు టచ్ చేయకపోవడం మంచిది. ఓకే, ఇంకోటి ఏంటంటే డెవ్ డైరెక్టరీలో ఆ రిలేటెడ్ ఫైల్స్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మోస్ట్లీ మనకి హోమ్ చూడాలి. cd/home చూడండి. దీంట్లో అంటే నేను ప్రీవియస్లీ ఒక యూజర్ని క్రియేట్ చేశాను, క్లౌడ్ అనే యూజర్ని. దాంతోపాటు మనకి చూడండి EC2 అనే యూజర్ మనకి డిఫాల్ట్గా మనం EC2 ఇన్స్టాన్స్ని అంటే ఈ వర్చువల్ మిషన్ని క్రియేట్ చేసేటప్పుడు EC2 యూజర్ అనే యూజర్ క్రియేట్ అయి ఉంటుంది చూడండి. కాబట్టి నేను ఇందాక చెప్పాను కదా, హోమ్ డైరెక్టరీలో అసలు ఎవరైతే యూజర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క నేమ్తో ఒక డైరెక్టరీ అనేది క్రియేట్ అయి ఉంటుంది. ఓకే, ఇది ఓకే. మనం బ్యాక్ వద్దాం. cd 2 డాట్స్ ఇచ్చామంటే మళ్ళీ /root అంటే పేరెంట్ డైరెక్టరీకి వెళ్ళొద్ది, చైల్డ్ నుంచి పేరెంట్. ఇప్పుడు చూడండి ఈ స్లాష్ అనేది పేరెంట్ డైరెక్టరీ అనుకుంటే ఇవన్నీ సబ్ డైరెక్టరీస్ దీనికి. సో ఇందాక బిన్లోకి వెళ్ళాము, మళ్ళీ బిన్ నుంచి మళ్ళీ /కి రావాలంటే cd ... కొట్టాం, వెనక్కి వచ్చాం. ఓకే, అలాగా. ఓకే అండి, ఇప్పుడు మళ్ళీ లాంగ్ లిస్ట్ కొడదాం, ఇంకా డైరెక్టరీస్ చూద్దాం. సో మీడియా ఉంది, ఓపీటీ ఉంది, /root అని ఉంది, ఉంది, sbin అండి. sbin అంటే cd / కొట్టాలండి /sbin దాంట్లోకి ఆ డైరెక్టరీలోకి వెళ్ళాలంటే. ఉంటాయి కదా, లాంగ్ లిస్ట్ కొట్టి చూద్దాం అసలు ఏమేమి ఉంటాయో. చూడండి ఇవి కూడా కమాండ్స్ అండి, బట్ దీస్ కమాండ్స్ కెన్ బి యూజ్డ్ బై ద సూపర్ యూజర్. అంటే admin only can use these all the list of these commands can be used by the admin only. ఓకే, అవి అలాంటివన్నీ sbin లో ఉంటాయండి. ఇది ఒక డైరెక్టరీ. /var అంటే అది చూద్దాం. /var అనే డైరెక్టరీ cd ... బ్యాక్ వస్తాం, కొడదాం cd
వాల్ డైరెక్టరీలోకి వెళ్దాం. లాంగ్ లిస్ట్ కొడదాం, చూద్దాం అసలు ఏమేమి ఉన్నాయి. చూడండి, ఇంక నెంబర్ ఆఫ్ ఫోల్డర్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ డైరెక్టరీస్ ఉన్నాయి ఇక్కడ. అకౌంట్ ఒకటి, అడ్మిన్ అని, కేజీ అని, ఎంటీ అని, లిబ్ అని, ఓపీటీ స్లాష్ ఓపీటీ అని, ఇలా రకరకాలుగా ఉన్నాయండి. మెయిల్ అని, లాగ్స్. మోస్ట్లీ వీ కెన్ యూజ్ ద స్లాష్ వేర్ టు ఫైండ్ అవుట్ ద లాగ్స్. దీని లోపల మెసేజెస్ ఉంటాయండి. హౌ టు ఫైండ్ అవుట్ లాగ్స్ అనేది మీకు మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో దీస్ ఆర్ ద బేసిక్, వెరీ బేసిక్ కమెంట్స్ అండి. నెక్స్ట్ వీడియోలో మీకు మొత్తం టోటల్ ఆల్మోస్ట్ ఆల్ బేసిక్ కమెంట్స్ మొత్తం అసలు అవి కానీ వస్తే ఆల్మోస్ట్ ఆల్ మనకి 50-60% మనకి లైనెక్స్ వచ్చేసినట్టే. ఇంకా 4% ఇన్ డెప్త్గా వెళ్ళాలంటే ఇంకా 40% ఉంటుంది. అది మీరు, నేను అప్కమింగ్ వీడియోస్లో మొత్తం ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ all the comments and all the things which is mostly related to job point of view. I will explain all those things. Okay, thank you.